ప్లీజ్. శంకరావు సార్. జాను, ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? ఏం వద్దు. అలా ఏం కుదరదు. మొదటిసారి ఆఫీస్కి వచ్చావు, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. నీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. శంకరావు, 2 స్ట్రాంగ్ కాఫీ. ఓకే సార్. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రఘురామ్ గారికి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అని ఇలా మాటలు చెప్పడం కాదండి. ఎలా చెప్పాలి? కరచాలనం చేసి చెప్పాలి. ఐ మీన్ షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి జాను విశేషాలు? అది మాట్లాడవేంటి? నిన్నే జాను, మాట్లాడవేంటి? ఐఎమ్ సారీ. జాను, నువ్వు ఇలా నా ఆఫీస్కి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా అక్క మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడి రమ్మంది. ఓహో, అంటే మా వదిన పంపిస్తే వచ్చావు, నీకు నువ్వుగా రాలేదన్నమాట. నిజం చెప్పాలంటే నేనే నీతో మాట్లాడాలని వచ్చాను. నేను నిజమే చెప్తున్నాను రా, నీతో ఒక విషయం మాట్లాడాలని మనస్ఫూర్తిగా నేనే వచ్చాను. చెప్పు జాను, ఏం మాట్లాడాలి? నా జీవితం గురించి నీతో మాట్లాడాలి. అంటే నువ్వెన్నోసార్లు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు. నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎన్ని రోజులైనా ఎదురు చూస్తానని చెప్పావు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. 2 మనసులు ఒకటవ్వడం, 2 కుటుంబాల మధ్యన బంధం ఏర్పడటం. పెళ్లికి సంబంధించి ఆలోచన లేకుండా ఒక్క తప్పటడుగు వేసినా వెనక్కి తీసుకోలేం. జీవితాంతం బాధపడాలి. పెళ్లి చేసుకున్న వాళ్లతో పాటు ఆ కుటుంబాలు కూడా బాధపడాలి. ముఖ్యంగా పెళ్లి ఫెయిల్ అయిన ఆడపిల్ల పట్ల మనోవేదన చాలా దారుణంగా ఉంటుంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు జాను? రామ్, మీ ఇంటి విషయంలో నువ్వు చూపించే బాధ్యత, మా కుటుంబానికి నేనున్నాను అని నువ్విచ్చే ధైర్యం, పెద్దవాళ్ల మీద చూపించే మర్యాద, ఆడవాళ్ల విషయంలో నీ వ్యక్తిత్వం చాలా గొప్పవే. అందుకే రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
ఏం చెప్పావు జాను? ఆ, అవును రామ్, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జాను ఈ క్షణం నా జీవితంలో మర్చిపోలేనిది జాను.